కొన్ని అనుభవాలు జీవితంలో చివరిదాకా గుర్తుండిపోతాయి. అలాంటి అనుభవమే ఈరోజు నాకు ఎదురవబోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. గుండెల నిండుగా గాలి పీల్చి కాలింగ్ బెల్ నొక్కాను. క్షణం కన్నా తక్కువ సమయంలోపే తలుపు తెరిచాడు ఆల్బర్ట్. హే మగ్, యూ యూ లుక్ మ్యాగ్నిఫిషియంట్ మగ్, నన్ను నిలువెల్లా చూస్తూ అన్నాడు. ఆల్బర్ట్ కళ్ళల్లో మళ్ళీ ఆ సాయంత్రపు మెరుపు. నేను స్పందించకుండా లోపలికి అడుగుపెట్టాను. కింద కార్పెట్ పరిచి ఉంది. చాలా ప్రిపరేషన్స్ చేసినట్టు ఉన్నావు. బీ అండ్ యువర్ ఇమాజినేషన్. తలుపు ముందుకి నడిచాను. నువ్వు నా కాంప్లిమెంట్కి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. ఏం కాంప్లిమెంట్? అదే ఇందాక యూ లుక్ మ్యాగ్నిఫిషియంట్ అన్నాను కదా. హో ఎస్, థ్యాంక్ యూ అని అతడి నిలువెల్లా గమనిస్తూ, నువ్వు కూడా బాగానే ఉన్నావు. నిన్న చూస్తే పేషెంట్లా అనిపించావు. ఒక్క రాత్రిలోనే మునుపట్లా కనిపిస్తున్నావు అన్నాను. యా యా మగ్, జనాలు ఆరోగ్యం అనేది శరీరానికి సంబంధించింది అనుకుంటారు కానీ నిజానికి అది మన మనసుకి సంబంధించినది. నిన్న నీతో మాట్లాడాను. అండ్ సీ నౌ ఐ బికేమ్ ఫుల్లీ హైల్ అండ్ హెల్దీ. అదేదో జిమ్కి సంబంధించిన యాడ్లో యాంకర్లా ఎగురుతూ అన్నాడు. అసందర్భ ప్రేలాపన ఏంటన్నట్టు చూశాను. ఓ సారీ, అన్నెసెసరీ టాక్. ఓకే, కమ్ విత్ మీ. ఐ విల్ షో యూ సంథింగ్ అంటూ నా చేయి అందుకుని మెట్ల వైపు పరిగెత్తాడు. అతడి చేష్ట విసుగొల్పిన చేసేది లేక అతడితో పాటే నేను పరిగెత్తాను. వేగంగా మెట్లెక్కుతుంటే చీర కుచ్చిళ్ళు కాళ్లకు బంధాలు పడుతున్నాయి. అతడికి చెప్పే పరిస్థితి లేదు. చెప్పినా వినే స్థితిలో అతడు లేడు. నేరుగా నన్ను మేడ మీది అతడి రూంలోకి తీసుకెళ్ళి సెంటర్లో నిలబెట్టాడు. ఆ వెంటనే చప్పట్లు చరించాడు. లైట్లు వెలిగాయి. చూస్తే గది మొత్తం అలంకరించి ఉంది. లైట్స్ వెలుగుతూ ఆరుతూ రొమాంటిక్ ఫీలింగ్ కలుగచేస్తున్నాయి. రూమ్లోనే కొంచెం పక్కకి టేబుల్ వేసి ఉంది. దాని మధ్యలో క్యాండిల్ స్టాండ్స్, డిషెస్ పెట్టి ఉన్నాయి. చూ అంటూ క్యాండిల్ స్టాండ్స్ కేసి చూపుడు వేళ్ళు పాయింట్ చేశాడు. మరుక్షణం మంత్రం వేసినట్టు వెలిగాయి అవి. సిట్ డౌన్ మగ్ అంటూ హాలీవుడ్ పీరియాడిక్ సినిమాల్లో సేవకుడు రాకుమారి అరచేయి పుచ్చుకొని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోపెట్టాడు. అక్కడ స్టాండ్స్ మీద పెట్టిన బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అందుకుని నాకు ఇస్తూ వెల్కమ్ టు మై రూమ్ ప్రిన్సెస్ మేఘన్. నా మొదటిసారి అతి కష్టం మీద నా పూర్తి పేరు పలకటానికి ట్రై చేశాడు. నేను చాలాసార్లు నీ రూమ్కి వచ్చా ఆల్బర్ట్. ఎస్, కానీ శారీలో రావటం ఇదే ఫస్ట్ టైం కదా. లెట్ మీ అడ్మిట్ ఇట్ మగ్, నువ్వు శారీలో చాలా బాగున్నావు. ఐ కుడిన్ సే దిస్ ఐ బిఫోర్, బట్ నిన్ను శారీలో చూస్తుంటే ఆకాశంలో వెళ్తున్న దేవకన్య దారి తప్పి భూమి మీదికి వచ్చిందానిలా ఉన్నావు. అద్భుతానికి నిర్వచనమా? కాదు కాదు, అద్భుతానికి బహువచనానివి. ఆర్ మేబీ మోర్, ఇన్ఫినిటీ. అవును, అద్భుతానికి ఇన్ఫినిటీవి నువ్వు. అతడు ఆ మాటలు చెప్తున్నప్పుడు అతడి కళ్ళల్లో తేజస్సు, మాటల్లో మాద్రవం. అతడి మాటలకి ఆ క్షణం నా హృదయం కరగలేదు అని నేను అంటే నేను అబద్ధం ఆడినట్టే లెక్క. థ్యాంక్ యూ ఆల్బర్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. కరిగిన హృదయం కన్నీళ్ల రూపంలో జారుతుంటే అతి కష్టం మీద అన్నాను. ఐ బిలీవ్ దోస్ ఆర్ హ్యాపీ టియర్స్ మగ్. ఎస్ ఇండీడ్. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బావుండుననిపిస్తుంది మగ్. నీతో మనం ఈ క్షణంలో ఇలాగే స్తంభించిపోవాలి. కానీ అది జరగదు. ఎందుకంటే ఇది కాలం కాబట్టి. అది సాగుతూనే ఉంటుంది కానీ ఎవరి కోసమూ ఆగదు. గాల్లో ఎటో చూస్తూ అన్నాడు. ఇది నేను చాలాసార్లు అనుకున్నాను ఆల్బర్ట్. నవ్వాడు. మా బుజ్జి ఎంత బాగా నవ్వాడో.
అప్పటికప్పుడు మనస్సులోనే దిష్టి తీసేశాం. ఓపెన్ ద లిడ్ మగ్. నీకోసం నేనే స్వయంగా కుక్ చేద్దామని ఆంట్ మేరీని రావద్దని నిన్నే చెప్పేశా. ఓపెన్ అండ్ సీ వాట్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ యూ. తను కూడా ఎదురు కుర్చీలో కూర్చుంటూ డిషెస్ కేస్ చూపిస్తూ అన్నాడు, పక్కనే ఉన్న రిమోట్ అందుకుని. మ్యూజిక్ ఆన్ చేశాడు. ఇంకో రిమోట్తో ఏసీలో ఇంకాస్త డిగ్రీలు తగ్గించాడు. ఎందుకు టెంపరేచర్ తగ్గిస్తున్నావు? ఇప్పటికే చాలా చలిగా ఉంది. రూమ్లో ఎంత తక్కువ టెంపరేచర్ ఉంటే అంత ఎక్కువ రొమాన్స్ పడుద్ది. నీకు తెలీదా? ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అంటూ డిషెస్ మూతలు తెరిచాను. ఏంటిది? తెరిచాక నోరు తెరిచాను. ఐ యామ్ మగ్. నాకు ఆమ్లెట్ వేయటం తప్ప ఇంకేం రాదు. సో అందుకు అపాలజిట్గా అన్నాడు. నీకు ఆమ్లెట్ తప్ప ఇంకేం వండటం రాదని నాకు తెలుసు. నేను అడుగుతుంది ఆమ్లెట్ చుట్టూతా ఆపిల్ ముక్కలు పెట్టావేంటి అని. గార్నిషింగ్ కోసం మగ్. ఏం బాలేదా? ఐ థింక్ యూ ఆర్ సిన్సియర్లీ ఆస్కింగ్ మీ ఏ క్వశ్చన్. పోనీ మార్చేద్దాం మగ్. ఫ్రిడ్జ్లో ఆరెంజెస్ కూడా ఉన్నాయి. ఆ ముక్కలు పెడదామంటూ లేవబోయాడు. వద్దు అతన్ని ఆపేస్తూ, ప్రస్తుతానికి ఇలా కానిచ్చేద్దాంలే అన్నాను. అతడు వెళ్ళే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. మా మాటలు మొదలయ్యాయి. అతడు మాట్లాడాడు, నేను మాట్లాడాను. ఆ ఊసులకు అర్థాలు లేవు. అయితే వాటి విలువ ఇంతని చెప్పే స్తోమత కూడా లేదు. మా ఇద్దరి భావాలు అలలై పొంగాయి. ఆశలు నిజాలై నిలిచాయి. నేను కోరుకున్న జీవితం సాక్షాత్కరించింది. అయితే చిత్రంగా ఒక ఆమ్లెట్ని 2 గంటలు కూడా తినవచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. షల్ వి డాన్స్ మగ్? నా చేతిని అడుగుతూ చేయి చాపాడు ఆల్బర్ట్. ఇందాక అతడి మంత్రానికి క్యాండిల్స్ వెలిగినట్టు నేను మంత్రముగ్ధునై లేచి నించున్నాను. సౌండ్ సిస్టంలో మ్యూజిక్ తగ్గట్టు కదలసాగాం. చీరకట్టు కారణంగా లోకాన్ని చూడగలుగుతున్న నా వెచ్చని నడుము మీద అతడి చల్లని చేతి స్పర్శ, అది రేపిన ప్రకంపన. బహుశా దాన్ని వర్ణించటానికి నా పదాల శక్తి సరిపోదేమో. మేము డ్యాన్స్ చేశాం. నేను తడబడ్డాను, కానీ ఆల్బర్ట్ మాత్రం చాలా ప్రొఫెషనల్గా డ్యాన్స్ చేశాడు. అలా ఎంతసేపో తెలీదు. క్షణాలు, నిమిషాలు, గంటలు. సమయం గడిచిన విషయం ప్రపంచానికి తప్ప మాకు తెలియలేదు. కానీ సౌండ్ సిస్టంకి తెలిసింది. అందులో మ్యూజిక్ ఆగిపోయింది. అప్పటికే అతడి గుండెలపై నా తలని వాల్చేశాను. మగ్. నా చెవిలో అతడి ఊపిరి సంకపు హోరిని తలపించింది. తలెత్తి మగతగా కళ్ళు తెరిచాను. రూమ్కి పద అంటూ పైకి మెట్లెక్కించి తీసుకెళ్ళాడు. నేను ఆల్బర్ట్ ఇంటికి చాలాసార్లు వచ్చాను. కానీ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఫ్లోర్లోని అతని రూమ్ వరకే వచ్చాను తప్ప ఎప్పుడూ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలనే ఆలోచనే రాలేదు. సెకండ్ ఫ్లోర్లోని మొదటి గది ముందు ఆగాడు. గది తలుపుకి ఫ్యామిలీ హైరార్క్ అని నేమ్ బోర్డు ఉంది. డోర్ రాక్ తెరిచి అందులోకి తీసుకెళ్ళాడు. అది అన్నిటిలా మామూలు గదే. కానీ దాని ప్రత్యేకత లోపలికి వెళ్ళిన మరుక్షణమే అర్థమైంది. తలుపు ఎదురుగుండా గోడకి ఫోటోలతో ఫ్యామిలీ ట్రీ లాంటిది ఏర్పాటు చేశారు. గోడపైన మధ్యకి ఎవరిదో పెయింటింగ్ పెట్టి దాని కిందకి వెళ్తూ కొన్ని గీతలు, మళ్ళీ ఆ గీతలకి చివర ఫోటోలు. కొన్ని పెయింటింగ్స్లో ఉంటే మరికొన్ని బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి. మళ్ళీ వాటి నుంచి కిందకి గీతలు, మళ్ళీ వాటి చివర ఫోటోలు. అలా ఆల్బర్ట్ వంశవృక్షాన్నే టీ చార్ట్ రూపంలో గోడకి ఏర్పాటు చేశారు. పైన కనిపిస్తుందే ఆయన మా వంశ మూల వ్యక్తి. అంటే అంతకు ముందు లేదని కాదు, కానీ ఆధారాలు లేవు. ఆయన పేరు ఎడ్వర్డ్ సోల్మన్. అప్పట్లో ఇంగ్లాండ్లో ఓడరేవులకి అధిపతి. తరువాత 1800లో మేము అమెరికా వచ్చేసామంట. ఎడ్వర్డ్ సోల్మన్ కాలం 1500 ఏడి. పైన ఫోటో కేసి చూపిస్తూ అన్నాడు.
పైన ఫోటో కింద ఎగ్జాక్ట్గా 1527 అని ఉంది. ఆల్బర్ట్ చెప్పుకుపోతున్నాడు. ఇలా కిందకి నా దాకా ఫోటోలున్నాయి. మా అమ్మకి సెకండ్ మ్యారేజ్ కదా. అదిగో ఆయనే మా అమ్మ ఫస్ట్ హస్బెండ్. వాళ్ళకి పుట్టిన కూతురు ఆమె. అంటే నా అక్క. మా అక్క హస్బెండ్ అతను. 2 ఫోటోలు కేసి చూపిస్తూ అన్నాడు. నేను చూస్తుంటే అతడు కొనసాగించాడు.